సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇటు మోహన్ బాబు గారికి హైకోర్ట్‌లో షాక్ తగిలింది సార్. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే కొట్టేసేసారు. మరి రేపు 24వ తారీఖు అంటే మోహన్ బాబు గారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు 24 వరకు గడువిచ్చింది. మరి ఆ తర్వాత ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా క్యాన్సెల్ చేశారు కాబట్టి తర్వాత లీగల్‌గా ఎటువంటి ప్రాసెస్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మోహన్ బాబు గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? మీరేం చెప్తారు దీనిపైన? అంటే ఆయన పైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. యాంటిసిపేటరీ అక్కడ ఓకే. రాలేదు. పైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి స్కోప్ ఉంది కదా! ఆయనకు అవకాశం ఉంది. హ్మ్. వెళ్ళొచ్చు. అయితే రేపు విచారణకు మాత్రం హాజరు కావాలి. హాజరు కాను అంటే కుదరదు. హ్మ్. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఆయన వెళ్తారు రేపు విచారణకి అని నేను నమ్ముతున్నాను. అంటే విచారణకి వెళ్ళిన సందర్భంగా ఆయన్ని వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. హ్మ్. ఏమిటి ఇలా మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, ఏమిటి పరిస్థితి అని అడుగుతారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఇతర ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి హ్మ్. వారిని కోర్టుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే ఒకవేళ ఆయన బెయిల్ మూవ్ చేసుకుంటాడు. యాంటిసిపేటరీ ఇవ్వలేదు కానీ సాధారణ బెయిల్ ఇవ్వవచ్చును కదా, ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు షూరిటీస్ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో వాళ్ళు వర్చువల్గా షూరిటీస్ని యాక్సెప్ట్ చేశారు వర్చువల్గా. సో ఇక్కడ కూడా అదే జరగచ్చు. జరిగి ఆయనలాగే ఈయన కూడా సాయంత్రమో రాత్రికో వదిలేయచ్చు. హ్మ్. ఏదైనా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కోర్టు చెప్పింది ఏమిటి, ఈయనకి ముందస్తు బెయిల్ అడిగాడు. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది. హ్మ్. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అవ్వడం అంటే ఏమిటి, మీరు ముందు రిమాండ్కి వెళ్ళండి, రిమాండ్కి వెళ్ళి బయటికి రండి హ్మ్. అని చెప్పింది కోర్టు స్పష్టంగా. కాబట్టి అరెస్టు జరగచ్చు. అరెస్ట్ అంటే ఇన్ ది సెన్స్ ఆయన్ని విచారణకు పిలిచి మిగిలిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి అలా కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడకో మరో చోటకో పంపిస్తారు. బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు, అయిపోతుంది. ఓకే. తర్వాత కంటెస్ట్ చేస్తాడు ఆయన. అలాగో ఆ కేసు హ్మ్. కంటెస్ట్ చేసి కోర్టు నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ రప్పించుకుని కేసు కొట్టించుకుని బయటకు వెళ్ళొచ్చు. అంటే ఈ రోజుల్లో గతంలో కేసు మెరిట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగేవి. ఇప్పుడు కేసు మెరిట్స్ మీద కంటే కూడా మేనేజ్మెంట్ మీద జరుగుతున్నాయి. హ్మ్. మేనేజ్మెంట్ అంటే విట్నెసెస్ని మేనేజ్ చేసుకోవటం, ఈ వ్యవహారాలన్నీ ఇలా జరిగి ఇది ఎప్పటికో తేలుతుంది కోర్టులో. అంత ఈజీగా రేపేలుండుల్లో సినిమాల్లో చూపించినట్టు ఒకే షెడ్యూల్లో కంప్లీట్ అవ్వదు. ఓకే. అది కొంతకాలం కేసు నడుస్తుంది, అది ఒక ప్రాబ్లం అవుతుంది. అంటే రెగ్యులర్గా వాయిదాలకు హాజరు కావాల్సిన ఒక సమస్య ఉండొచ్చు. హ్మ్. హాజరు కాకపోతే వాడు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తాడు. ఓకే. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు. హ్మ్. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే దానికి రీకాల్ వేసుకోవడం, అదంతా ప్రొసీజర్ చాలా ఉంటుంది. అలా మోహన్ బాబు గారికి ఒక లైఫ్ లాంగ్ తలకాయ నొప్పిగా ఈ కేసు మారే అవకాశం ఉంది. ఓకే. లైఫ్ లాంగ్ కాకపోయినా కొంతకాలం ఇది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు తలకాయ నొప్పి కోర్టు వాయిదాలకు వెళ్ళటం అనేది. ఒక వాయిదా మిస్ చేసినా ఇంకో వాయిదాకి వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఎలా డీల్ చేయాలనేది విషయం ఎలాగో లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారు. ఆ మేరకు రేపు పరిస్థితి ఏంటి, రేపు విచారణకు వెళ్తారు ఆయన. వెళ్లకుండా ఉండే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా విచారణకు హాజరవుతారు. హాజరైన తర్వాత వాళ్ళు అక్కడే బెయిల్ కూడా ఇవ్వచ్చు, ఇమీడియట్ బెయిల్ ఇవ్వచ్చు. లేదు జడ్జి గారు దాని మీద ఆర్గ్యుమెంట్స్ వినాలి అంటే కనుక మళ్ళీ వాయిదా పడుతుంది. అప్పుడు కొంచెం నిద్ర చేయాల్సి రావచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకటి కోర్టు అల్లు అర్జున్ విషయంలో కూడా అలాగే వ్యవహరించింది. అంటే కొంత మధ్యంతర బెయిల్ ఇవ్వటం అనేది ఒక రకంగా అతని కేసులో ఒక పాజిటివ్ అంశం. మోహన్ బాబు గారి కేసులో యాంటిసిపేటరీ రిజెక్ట్ చేయడం అనేది ఒక నెగిటివ్ వ్యవహారం. దీని తాలూకా ప్రభావం కేసు విచారణ మీద కూడా ఉంటుంది. ఏది ఏవైనా మోహన్ బాబు గారికి కొంచెం కష్టకాలం. కొంత కాలం ఆయన
ఈ గొడవలకి దానికి దూరంగా ఉండటం మంచిది. ఏది ఏమైనప్పటికీ ఇది వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది, మంచు మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడు చూడాలి. ఉమ్, ఆయనతో పాటు నిజానికి ఈ వివాదం వాళ్ళిద్దరి మధ్య, ఈయనకి అవును సంబంధం లేదు. అనుకోకుండా ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు, అవును. అవటం వలన గొడవ. ఓకే. ఇప్పటికైనా ఆయన బహిరంగంగా ఒక విల్లేదో రాశానని చెప్తున్నాడు ఆయన. ఆ విల్ ఏమిటి అనేది ప్రపంచానికి చెప్పి ఉమ్, వీళ్ళ సమస్యలను ఇలా పరిష్కరించేస్తామని పెద్ద మనుషుల మధ్యలో కూర్చోబెట్టి సెటిల్ చేసేస్తే గొడవ అయిపోతుంది. ఇది ప్రభుత్వం వర్సెస్ మోహన్ బాబు కాదు. ఓకే. మోహన్ బాబు గారిని కూడా ప్రభుత్వం వేధిస్తోంది అన్న టోన్లో మాట్లాడేస్తున్నారు, కానీ ఉమ్, ఇది వాళ్ళ ఇంటర్నల్ గొడవ. ఓకే. ఇంటర్నల్ గొడవ. ఏమన్నా పొలిటికల్ గొడవ ఉంటే ఏపీ రాజకీయాలతో ఆ ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళు భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు కాదు, ఒకే పద్ధతిలో ఉన్నారు. వీళ్ళు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, అంటే వాళ్ళ సిస్టరు తెలుగుదేశంలో ఉంది, వీళ్ళు జనసేన తెలుగుదేశమా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే వీళ్ళని హ్యాండిల్ చేయడానికి ఆ పార్టీలు సిద్ధంగా లేవు. వీళ్ళని హ్యాండిల్ చేయటం అంటే ఆ పంచాయతీని కూడా హ్యాండిల్ చేయటం, కాబట్టి వాళ్ళు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ కండిషన్లో మోహన్ బాబు గారు లోపలికి వెళ్ళాల్సి రావడం అనేది ఎలా పరిణమిస్తుంది అనేది చూడాలి. ఉమ్, లక్కీగా ఆయనకి రేపు విచారణలో సందర్భంగా ఇన్ కేస్ కోర్టుకు తీసుకెళ్తే బెయిల్ వెంటనే మంజూరయ్యి వెంటనే జామీందారులను పెట్టేసుకుని